సుందరాంగులను చూచిన వేళ. రచన రాయప్రోలు వెంకటరమణ శాస్త్రి గారు. యాదగిరి గారు, మీ వాడి మూలంగా మా అమ్మాయి మా బాల్కనీలోకి వెళ్ళాలంటేనే భయపడుతోంది. మీ కిటికీలోంచి ఎల్లప్పుడూ మా బాల్కనీ వైపు చూస్తుంటాట. చదువుకునే పిల్లలు చేసే పనేనా ఇది? మీ వాడిని అదుపులో పెట్టుకుంటారా, లేకపోతే పోలీస్ కేసు వేయమంటారా? తెలిసిన వాళ్ళని ఏదో పద్ధతిగా చెప్తున్నాను అని కోపం అణుచుకుంటూ అన్నాడు రాణా అనబడే రామ్మూర్తి నాయుడు ఫోన్లో. నాయుడన్న, మా పొరగాడేదో తెలియజేసినట్టున్నాడు, కాస్త చల్లబడే, నేను అడిగి సమజేయాలా చెప్తాగాని అని యాదగిరి గొంతులో ప్రాధేయత. ఆడపిల్లలకి స్వేచ్ఛ లేదా? మగాళ్ళకి భయపడి సావాల్సిందేనా? ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. మళ్ళా జరిగిందనుకో, ఈసారి మీ ఇంటికి షీ టీం వాళ్ళు వస్తారు అని సంభాషణ తెంపేస్తూ అన్నాడు రాణా. ఫోన్ సంభాషణ ముగుస్తూనే యాదగిరి పై అంతస్తులో ఉన్న కొడుకు గదికి వెళ్ళాడు. తలుపు తీసుకుని గదిలోకి వెళ్ళి చూశాడు. కొడుకు స్నానం చేస్తున్నట్టు నీళ్ల శబ్దం వస్తోంది బాత్రూంలోంచి. గదంతా కలిగి తిరిగి చూశాడు. కొడుకు కూర్చుని చదువుకునే బల్ల ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. అక్కడి నుంచి రాణా వాళ్ళ బాల్కనీలో జరిగేదంతా కనిపిస్తోంది. ఎలా అయితే వచ్చాడో అలాగే కిందకి వెళ్ళిపోయాడు యాదగిరి. ఆ రోజు కొడుకు కాలేజీకి వెళ్ళిన తర్వాత వడ్రంగిని పిలుచుకొచ్చి కిటికీ పైభాగం అంతా అడ్డంగా ప్లైవుడ్తో మూయించేశాడు. దాంతో కుర్చీలో కిటికీ ముందు కూర్చున్నా కానీ బాల్కనీలోకి వచ్చిన రాణా కుటుంబం వాళ్ళ నడుము నుండి కింది భాగానికే కనిపిస్తారు. యాదగిరిది 300 గజాల్లో కట్టుకున్న 2 అంతస్తుల ఇల్లు. అతనికి 2 కొడుకులు. పెద్ద కొడుకు రంజిత్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రెండో కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు హాస్టల్లో ఉంటూ. యాదగిరికి చదువు అబ్బకపోయినా సంస్కారం మెండు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయడు. అదే అతనికి 10 మందిలో మంచి పేరు, వ్యాపారంలో 4 రాళ్లను తెచ్చిపెట్టింది. యాదగిరి ఇంటికి ఆనుకుని ఉన్న 1000 గజాల స్థలంలో కట్టిన అపార్ట్మెంట్లో 2వ అంతస్తులో యాదగిరి ఇంటి వైపు బాల్కనీకి ఉండే ఒక ఫ్లాట్లో ఉంటుంది రాణా కుటుంబం. రాణాకి ఒక్కొక్క కూతురు ధనూజ. అందానికి నిర్వచనం. చదువుల్లోనూ ఫస్టే. రంజిత్ చదివే కాలేజీలోనే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది. రాణా ఫోన్ చేసి మర్యాదగా హెచ్చరించిన వారం రోజులకి యాదగిరి పెద్ద కొడుకు రంజిత్ని కాలేజీకి వచ్చి టీషీం వాళ్ళు అరెస్ట్ చేశారు. దానికి కారణం ధనుజ మొబైల్ ఫోన్కి రంజిత్ మొబైల్ నుంచి కొన్ని అసభ్యకరమైనటువంటి ఫోటోలు, పోస్టులు రావటం. రాణా స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం. ఇది జరిగిన రోజు ఉదయం నుంచి వర్షం. నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీళ్లు చేరుతున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు చేతనైనంత సాయం చేస్తున్నారు. మరో 2 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని, మరీ అవసరమైతే తప్ప జనాలు బయటికి రావద్దని హెచ్చరిక చేసింది ప్రభుత్వం. రంజిత్ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడానికి వర్షమే కావడం కావచ్చు అనుకుంది వాళ్ళ అమ్మ. కానీ రాత్రి 7ంటికి పరుగున వచ్చిన యాదగిరి రంజిత్ అరెస్టు వార్త చెప్పాడు ఆమెకి. అది వినటంతోనే యాదగిరి భార్య ఏడవడం మొదలెట్టింది. యాదగిరి మాత్రం తనకు తెలిసినటువంటి రాజకీయ నాయకులకు ఫోన్లు చేయసాగాడు తన కొడుకును విడిపించుకోవటం కోసం. గంట తర్వాత యాదగిరికి కబురొచ్చింది స్టేషన్కి వెళ్ళి పోలీసులు కలవమని. యాదగిరి ఒక్కడే బయలుదేరుతుంటే అతని భార్య నేను కూడా వస్తాను అంది. నువ్వొద్దు, బయట వర్షం కురుస్తోంది అన్నాడు యాదగిరి. నాకీడ మనసు కుదుర్తలేదు, నా బిడ్డను చూసుకోవాలా అని భార్య అనడంతో కాదనలేకపోయాడు. పొద్దున్నుంచి కురుస్తున్న వర్షానికి యాదగిరి ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్లే రోడ్డు నీళ్లతో నిండిపోయింది. వాహనాలతో ట్రాఫిక్ జామ్ మొదలైంది. దాంతో 40 నిమిషాలు పట్టింది కారులో వాళ్ళు స్టేషన్ చేరడానికి. సిఐ వాళ్ళని పక్క గదిలోకి తీసుకెళ్లి రంజిత్ని పిలిపించాడు. కొడుకును చూస్తూనే బోరుమంటి వెళ్ళి హత్తుకుంది తల్లి. యాదగిరికి కొడుకు మీద కోపం పెరిగిపోతోంది. కేసు వాళ్ళ వైపు బలంగా ఉంది. వాళ్ళు కూడా పైనుంచి ఒత్తిడి తెస్తున్నారు చెప్పాడు సిఐ. మావోడు గిట్టాంటి పని చేసేటు కాదనుకున్నా, మీరే ఏదైనా చెయ్యాలన్నా అని సిఐ చేతులు పట్టుకుంటూ అన్నాడు యాదగిరి. నా ఫోన్ నుంచి ఆ ఫోటోలు వెళ్ళింది నిజం, కానీ నేనైతే పంపలేదు నాయన అని రంజిత్ చెప్తా అంటే యాదగిరి లేచి, ఇజ్జత్ తీసినావు కదరా, ఇంకా మేము దేనికి బతకాలా అంటూ చేయి లేపగానే అతని భార్య సిఐ అడ్డుపడ్డారు. యాదగిరిని కూర్చోబెట్టి రంజిత్ని అతని తల్లిని పక్క గదిలో కూర్చోబెట్టారు సిఐ. ఆమె తన వెంట తెచ్చిన డబ్బా తెరిచి రంజిత్కి ఇచ్చి అన్నం తినమంది. నాకు ఆకలి లేదు, డబ్బా పక్కన పెట్టాడు రంజిత్. ఎప్పుడో పొద్దుగాల తింటివి కాదురా అంటూ అన్నం డబ్బా చేతికి తీసుకొని స్పూన్లో తినిపించసాగింది. పక్క గదిలో యాదగిరి తెలిసిన రాజకీయ నేతలకు ఫోన్ చేసి సిఐ చేత మాట్లాడిస్తున్నాడు. ఆ మాటల మధ్యలో సిఐ చందా రసీదుల పుస్తకం ఒకటి సొరుగులోంచి బయటికి తీసి యాదగిరి ముందుంచుండు. యాదగిరి దాన్ని తెరిచి చూసిండు. రసీదు పైన గొళ్ళపోచమ్మ దేవస్థానం అని ఉన్నది. ఏందన్నా ఇది అని అడిగిండి యాదగిరి.
మా గల్లీ చివర గుడి కట్టిస్తున్నానన్న, నీకు తోచిన సాయం చేస్తావని. బలవంతం ఏం లేదు, నీకు ఇయ్యాలనిపిస్తేనే అన్నాడు సీఐ. ఎంత తెలివైన వాడి సీఐ. నేను రాసిన చందాను బట్టి స్టేషన్లో నా కొడుకు మర్యాదలుంటాయన్నమాట అనుకున్నాడు యాదగిరి. ముందు వైపు రాసి ఉన్న రసీదులు చూస్తే 5,000కు తక్కువ లేవు. దాంతో 5,000 చందా రాసిండు. సీఐ వెనక కొంచెం దూరంలో ఉన్న కానిస్టేబుల్ వైపు చూసిండు యాదగిరి. యాదగిరి చూపు కలవడం కోసమే వేచి చూస్తున్న అతడు చేత్తో 5 అంకె చూపించిండు. యాదగిరికి అర్థమైంది, ఇందులో అందరికీ పుణ్యం అందుతోందన్నమాట. తన అవసరం వాళ్ళకి సంపద అవుతోంది. యాదగిరి 6,000కు రసీదు రాసి 3 2,000 రూపాయల నోట్లు అందులో ఉంచి సిఐ ముందు ఉంచిండు. పక్క గదిలో రంజిత్ తింటూ తన వైపే చూస్తున్న తల్లిని అడిగాడు, ఏందమ్మా అట్లా చూస్తున్నావు? అరే చక్కగా చదువుకోక ఏంది బిడ్డా గీ పనులు? అమెరికా పోవా పైన చదువుకు నీకు? నేను చదవట్లే. మరి గీ తంపులేందిరా? ఎప్పుడో బద్మాష్గాడు ఎవడో నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని తెలిసి పసాయించడానికి చేసిడ్డి పని అని మళ్ళీ రంజితే, ఆ అమ్మాయి చక్కగా ఉంటుందమ్మా, నాకు ఇష్టమైంది అన్నాడు తల్లి దగ్గర ఉన్న చనువుతో. నీకు ఇష్టమైతే సరే అరా, ఆ పిల్లకు నువ్వు నచ్చాలి కదా. గీ మాదిరి పిచ్చేసాలు ఎత్తే ఆ పిల్ల ఇష్టపడుతుందా? అరే ఫోటోలు పంపింది నేను కాదని చెప్పలేదా? మళ్ళా గదే అంటావు నువ్వు. మళ్ళీ ఎవ్వడు చేసి ఉంటాడు రా ఈ పని? గదేనమ్మా సమజైతలేదు. ఖచ్చితంగా నా దోస్తుల్లోనే ఎవడో చేసిండు. పోలీస్ కేసు అయితే వీసా పాసుపోర్టు రావంట కదరా అని ప్రశ్నించిన తల్లికి సమాధానం రాలేదు రంజిత్ నుంచి. నీ ఫోన్లో చూసినావా నిన్న ఎవరి నుంచి మెసేజ్లు వచ్చినాయో? మళ్ళీ ఆమె అడిగింది. ఫోను పోలీసు వాళ్ళు తీసేసుకున్నారు, ఇన్వెస్టిగేషన్కి పంపారు. యాద్ తెచ్చుకో, నీ దోస్తుగాళ్ళు ఎవరైనా నీ ఫోన్ వాడిర్రా నిన్న? ఆమె సలహా కూడిన ప్రశ్న వేసింది. రంజిత్ ఆలోచనలు గతాన్ని తవ్వసాగాయి. 2 ఏళ్ల క్రితం ధనూజ తను చదివే కాలేజీలోనే చేరింది. రోజు తనెక్కే బస్సు ఎక్కేది. ధనూజ రూపం, సౌష్ఠవం, చురుకుతనం అందరినీ ఆకర్షించేవి. ఎందరో కుర్రాళ్ళు ఆమెతో ఏకపక్షంగా ప్రేమలోకంలో వ్యవహరించసాగారు. సంవత్సరం క్రితం రంజిత్ వాళ్ళ ఇంటి పక్క అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కొని ధనూజ వాళ్ళు దిగడంతో ఇద్దరు ఒకే బస్ స్టాప్లో ఒకే బస్సు ఎక్కడం మొదలైంది. అది తెలిసిన క్లాస్మేట్స్ రంజిత్ని ధనూజని లింక్ చేసి మాట్లాడటం మొదలుపెట్టారు. మొదట్లో వచ్చి అలాంటిది ఏమీ లేదు అనేటోడు, కానీ చెప్పిన తినగ వేము తీయనని అనుభవంలోకి వచ్చి వాళ్ళు అలా మాట్లాడటం అతనికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది, గర్వంగా అనిపించసాగింది. అదే తన క్లాసులోని ఒకరిద్దరు అసూయకు కారణమైంది. తన చదువు ఇంకా కొద్ది రోజుల్లో పూర్తవుతూ ఉండటం, కాలేజీకి వెళ్ళేది తగ్గడంతో ధనూజకు చేరువ అవసరం అవడం కోసం తన గది కిటికీనే మార్గంగా ఎంచుకున్నాడు. అప్పుడప్పుడు ధనూజ కళ్ళల్లో పట్టానికే ధనూజ ఎక్కే బస్సులో తను కాలేజీకి వెళ్ళసాగాడు అవసరం లేకున్నా. రంజిత్ ఆలోచనలకు అడ్డుపడుతూ తండ్రి యాదగిరి వచ్చిండు ఆ గదిలోకి. ఏమన్నాడయ్యా, పంపిస్తున్నాడా బిడ్డను మనతో? అడిగింది భర్తను ఆతృతగా రంజిత్ తల్లి. లేదు, రేపు ఫోన్ రిపోర్ట్ వచ్చినాకనే తెలుస్తుంది. మనల్ని వెళ్ళిపోమన్నారు, మంచిగానే చూసుకుంటారులే, పద అని భార్యతో అని రంజిత్తో. నువ్వు చేయలేదంటున్నావుగా కాబట్టి ఏం కాదులే, భయం పడమాక, గట్టిగుండు. అయినా అని గిట్టాటి దోస్తులు ఉంటారు నాకు తెలియదు, ఎదవలు అంటగా తల కొట్టుకుంటూ గది బయటికి నడిచిండు యాదగిరి. రంజిత్ తినిన అన్నం డబ్బా సంచిలో పెట్టుకొని పర్సులో నుంచి 500 రూపాయల నోటు తీసి అతని చేతిలో పెట్టి, ఆకలి అయితే ఏదైనా తెప్పించుకొని దేను అని చీరకొంగుతో కళ్ళీళ్ళు దుడుచుకుంటూ భర్తను అనుసరించింది రంజిత్ తల్లి. ఇంకా స్టేషన్ బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతూనే ఉంది. వాళ్ళు బయలుదేరి వచ్చినప్పటికీ ఇప్పటికి ఇంకా పెరిగింది వర్షం. పోనీ జరసేపు ఆగుదామా అడిగింది భార్య యాదగిరిని. ఆగుదామంటే ఇంకొంచెం సేపు కొడుకు దగ్గర కూర్చొని ధైర్యం చెప్పచ్చని ఆమె ఆలోచన. కూసుంటే ఆగేది లేదు లేపా, నడు అంటూ తడుస్తూనే వెళ్ళి కారులో కూర్చున్నాడు యాదగిరి. అతని శరీరంలో అవమానంతో వేడెక్కిన రక్తం ముందు వర్షపు చినుకుల ప్రభావం ఏమీ లేకుండే. గొడుగు తెరిచి అతను వెనకనే వచ్చి కూర్చుంది కారులో యాదగిరి భార్య. పెద్ద వర్షం, రోడ్డంతా నీళ్ల ప్రవాహం. సాయంత్రం నుంచే బస్సులు ఆటోలు తిరగట్లా వర్షానికి. కొన్ని కార్లు రోడ్డు పక్కనే నిలుపుకొని కూర్చున్నారు. కొంతమంది వర్షం తెరిపిస్తే బయలుదేరచ్చని చాలామంది బైకుల వాళ్ళు పూర్తిగా తడిసిపోయి మెట్రో ట్రాక్ మీద బండ్లను నిలుపుకొని కూర్చున్నారు. వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్తున్న యాదగిరి ఇన్నోవా కారు ఒక ట్రాఫిక్ లైట్స్ కోడల దగ్గర ఆగింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వెలగట్లేదు. వర్షం వల్ల అందరూ తొందరపడుతున్నారు. హారన్ల హోరు చికాకు కలిగేలా ఉంది. బండ్లు అస్తవ్యస్తంగా వెళ్తున్నాయి. సమయం 9 గంటలు దాటుతోంది. యాదగిరి కారులో రేడియో ఆన్ చేశాడు. ఈనాటి నిర్మాతలు సంగీత అభిరుచులు కార్యక్రమంలో విజయవారి సినిమా పాటలోని పాటల మీద 2వ వాహిక ప్రసారం చేస్తున్నాం. ఇందులో విజయవారి
సాంఘిక చిత్రరాజాలైన మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు చిత్రాల్లోని పాటలు, అవి వచ్చే సన్నివేశాలు, సాహిత్యం, సంగీతం, నిర్మాతల అభిరుచి గురించి తెలుసుకుందాం. రేడియో జాకీ గొంతు ఎవరో తరుముతున్నట్టుగా. నా మనసేం బాలేదు, ఆపేయి గంధ రేడియో. బిడ్డ స్టేషన్లో ఉంటే నీకు పాటలు వినటానికి ఆశగా ఉన్నదా అని చిరుకోపంతో అంది యాదగిరి భార్య. అయిందాన్ని మారుస్తావానే, అందుకే ఏడుస్తా కూకుంటావా? ఇను, పాత సినిమాల పాటలు మనసు తేలిక చేస్తాయి అంటూ వాల్యూమ్ తగ్గిస్తూ కాస్త దారి రావడంతో బండి ముందుకు పోనిచ్చాడు యాదగిరి. ట్రాఫిక్ సిగ్నల్స్ దాటాక మళ్ళీ బండ్లు ఆగి ఉన్నాయి. యాదగిరి కారును పక్కగా ముందుకు పోనిస్తూ బస్టాప్ దగ్గర ఉన్న బస్ బేలో పోనిచ్చాడు. ఆ వెళ్తున్న సమయంలో బస్టాప్లో ఒంటరిగా కూర్చుని మొబైల్ ఫోన్లో చూస్తూ రాస్తూ కనపడింది ఒక అమ్మాయి. గొడుగు పట్టుకునున్న ఆ అమ్మాయి 3 అంతులు తడిసి వర్షానికి దాటికి ఆ అమ్మాయికి 3 అడుగుల దూరంలో 2 యువకులు సిగరెట్లు కాలుస్తూ సిగరెట్ల పొగ ఆ అమ్మాయి అసౌకర్యం కలిగిస్తుందన్న ఆలోచన రాని అనాగరికులు ఆ ఇద్దరు ఖచ్చితంగా ఆ అమ్మాయి ముందుకు వెళ్లే వీలు లేక ఆగింది యాదగిరి ఇన్నోవా. ఆ అమ్మాయి వైపే చూడసాగాడు యాదగిరి. ఆ అమ్మాయి కూడా చూసింది ఇన్నోవాలో ఉన్న యాదగిరి అతని భార్యని. వెనకున్న కారు లైట్ల కాంతిలో ఆ అమ్మాయి స్పష్టంగా కనపడింది. యాదగిరికి కారును మరింత పక్కకు తీసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. కాసేపు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి కారు ఎక్కింది. ట్రాఫిక్ కొద్దిగా సడలుతుంటే యాదగిరి కారు ముందుకు పోతోంది. కారులో ఎవరి ఆలోచనలో వాళ్ళున్నా రేడియో జాకీ గొంతు ముగ్గురు చెవుల్ని తాకుతోంది. అప్పు చేసి పప్పుకోడు సినిమాలో కథానాయిక సావిత్రి మనసు దోచుకోవడానికి 2 నాయకులు పోటీ పడుతుంటే వచ్చే సందర్భంలోని ఈ పాట నిర్మాతల యొక్క మహోన్నత అభిరుచికి ఓ మచ్చుతునక. ఆ పాటలో నాయిక సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చట పడనీలా అంటూ ప్రశ్నించటం, నాయకులు వాళ్ళ కారణాలు తెలపటం, ఇలా సాగుతోంది ఈ పాట. ఇలాంటి పాట పాడే మరే నిర్మాత ప్రయత్నించి చూడాల ఈ రోజుల్లో. అయితే అసలు అట్లాంటి సందర్భమే అవసరం లేకుండానే అనవసరం అనుకునేవారే నిర్మాతలంతా. ఈ పాటలో సావిత్రి, ఎన్టీఆర్, జగ్గయ్య ముగ్గురు పోటీ పడి నటించడంతో అది నిత్యహరితమై తెలుగువారి మనసుల్లో సుస్థిర స్థానాన్ని పొందింది. ఘంటసాల, ఏఎం రాజా, లీలల గొంతుల్లోని మార్ధవం శ్రోతల గొంతుల్లో తేనెలా జారి మనసులో పరుచుకుపోతోంది. ఈ పాట ఇప్పటికీ ప్రస్తుతమనే చెప్పచ్చు, ఎప్పటికీ కూడా. ఎందుకంటే అందమైన అమ్మాయిని ఆకర్షించడం అనేది అబ్బాయిల విషయంలో అప్రకటిత పోటీ. ఆ పోటీలో గెలవటానికి ఎవరి పంధా వారిది, ఎవరి కారణాలు వారివి. ఆ వెంటబడే కుర్రాళ్లలో ముచ్చటైన పనులు చేసేవాళ్ళు కొందరైతే పిచ్చి పనులు చేసేవాళ్ళు కొందరు. నిర్మాతల గొప్ప అభిరుచులు వాళ్ళ సినిమాల్లో ఉండే పాటలు చెప్తాయి అనడానికి ఈ పాట సత్యదర్శనం. ఇలా రేడియోలో పాట పూర్తయి యాడ్ మొదలవుతుంటే ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి ముందు దింపి కారుని తన ఇంటి వైపుకి పోనిచ్చాడు యాదగిరి. 2 పెగ్గుల విస్కీ సేవించి జొన్న రొట్టెలు తిని ఫోన్ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి ఏమీ జరగనట్టు వెళ్ళి పడుకున్నాడు యాదగిరి. కానీ అతని భార్యకు మాత్రం క్షణక్షణం రంజిత్ మీద ఆలోచనలతో రాత్రంతా భారంగా గడిచి తెలతెలవారుతూ ఉండగా కునుకు పట్టింది. ఉదయం ఆలస్యంగా లేచిన యాదగిరి ఫోన్ చూసుకుంటే సిఐ దగ్గర నుంచి 5 మిస్డ్ కాల్స్. వెంటనే ఫోన్ కలిపాడు సిఐకి. ఏంటి యాదగిరి అన్నా, ఎన్నిసార్లు చేసినా ఫోన్ లేపవేంది? అవతల నుంచి సిఐ గొంతు. ఏమైందన్నా, మా వాడు ఎలాగున్నాడు? ఫోన్ రిపోర్ట్ వచ్చిందా? యాదగిరి గొంతులో ఆతృత. గజ్జెబుదామనే ఫోన్ చేసిన, నువ్వు ఎత్తకొచ్చినావా? హ్యాంగ్ ఓవరా? రాత్రి వేసినావా ఏంది? సిఐ వెటకారం. విషయం చెప్పన్నా, ఏమైంది? మరి పార్టీ ఇవ్వాలా? దావత్ ఇస్తలే, మంచి మాట చెప్పు. మళ్ళా ఫోన్ రిపోర్ట్ వచ్చింది, మీ పోరాడదేం తప్పు లేకుండే. వీని దోస్తుగాడొకడు ముందు మీ వాని ఫోను తన చేతికి దొరికేలా చూసుకున్నాడు. తర్వాత ఆ ఫోటోలు ఫోన్లోంచి మీ వాని ఫోన్ నుంచి ఆ పోరి ఫోన్కి వేసిండు. తర్వాత అవి ఫోన్లో మీ వాని ఫోన్లో డిలీట్ చేసిండ్రు. దీనికోసం ఆదివారం నుంచి ట్రై చేస్తున్నానని తెలిసింది ఇన్వెస్టిగేషన్లా. ఆడిని తెచ్చి లోపలేసినాం అని చెప్పాడు సిఐ. అయితే రంజిత్ను వదిలేస్తారుగా? వస్తున్నా ఇప్పుడే బయలుదేరి అంటున్న యాదగిరి మాటలకు లేచింది యాదగిరి భార్య. నువ్వే రానక్కర్లే యాదగిరి, రిపోర్ట్ వచ్చే వేళకే రామ్మూర్తి నాయుడు ఆ పోరు వచ్చి కంప్లైంట్ వాపస్ తీసుకొని మీ వాణ్ణి కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఓ 15 గంట అవుతుంది అని చెప్పాడు సిఐ. యాదగిరి జరిగిందంతా భార్యకు వివరిస్తుంటే తలుపు తెరుచుకుని ఇంట్లోకి వచ్చిన రంజిత్ సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అందమైన అమ్మాయిల్ని చూసినప్పుడు ఎందుకు కొందరు కుర్రాళ్ళు ముచ్చట పడతారో, మరికొందరు కుర్రాళ్ళు ఎందుకు పిచ్చి ఆసుపత్రిలో పడతారో ముందు రోజు రాత్రి తెలుసుకోవటమే కాక బస్టాండ్లో నిస్సహాయంగా పడి ఉన్న తనకు ఆపద్బాంధవుల్లో వచ్చి సాయపడిన యాదగిరి ఔదర్యాన్ని తెలుసుకుంది ధనుజ.
కారులో ఇంటి వద్ద దింపే వరకు పోలీస్ కేసు విషయం మాట్లాడకుండా ఉండటమే కాకుండా తన మీద చూపని యాదగిరి సంస్కారాన్ని ధనుజ అభిమానించకుండా ఉండలేకపోయింది. ఇబ్బందిలో ఉన్న ఆడపిల్ల పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకుని తండ్రిలా రక్షించిన యాదగిరి గొప్పగా తోచాడు రాణా కుటుంబం మొత్తానికి. రాత్రివేళ వర్షంలో నిస్సహాయంగా ఉన్న తన కూతుర్ని ఇంటి దగ్గర దింపిన దానికి బదులుగా స్టేషన్లో రంజిత్ మీద కంప్లైంట్ వాపస్ తీసుకుని తన హుందాతనాన్ని చాటుకున్నాడు రామ్మూర్తి నాయుడు. అదండి జరిగింది. మనం ఇంకొకరికి మంచి చేస్తే ఆ మంచి మనకి ఎప్పటికైనా తిరిగి వస్తుంది, మనకి మంచి చేస్తుంది. అంతేగాని ఒకరు ఇంటి ముందు వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటే వాడు కూడా మన గురించి అదే అనుకుంటాడు. అల్టిమేట్ పైన తదాసు అవతలు ఉన్నారనుకోండి, అన్నారంటే మన పని అయిపోయినట్టే. సో ఆయన కొడుకు చేసిన పనికి, ఆ తండ్రి చేసినటువంటి ఆ సహాయానికి వారు మళ్ళీ ఆ కేసుని బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఎంతో సంతోషంగా ఇంటికి రావడం జరిగింది ఆ అబ్బాయి కూడా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.